అరే ఏంద్రా స్వామి బండిలో మా పెట్రోల్ పోసేస్తున్నాం ఇంజన్లో, ఇంకా నీ బండి షెడ్కి వెళ్తుందారా నాయన కానీ. ఆయన అవసరం ఎలాగొన్నారు, బాగున్నానండి. ఇంజన్ ఆయిల్ చూసి ఎంత నలబడిపోయిందండి. 1000 కిలోమీటర్లు అయితే తిరిగేసాను. బండి అయితే మాత్రం ఓవర్ హీట్ ఎక్కిపోతుంది. వెంటనే ఇంజన్ ఆయిల్ అయితే మార్చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇంజన్ ఆయిల్ మార్చకపోతే మన బండి ఎలాగ హీట్ ఎక్కిపోతుందో బండి కూడా అంతేనండి. కంపల్సరీగా అయితే 1000 కిలోమీటర్లకి 6 మంత్స్కి అయితే ఇంజన్ ఆయిల్ అయితే మార్చుకోండి. అలాగే ఇంజన్ ఆయిల్ మార్చేటప్పుడు మాత్రం ఒక 50 రూపాయలు పెట్రోల్ తీసి అలాగే ఇంజిన్లో పోసేస్తే మాత్రం లోనంతా డస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయి బయటకైతే మనకి వచ్చేస్తుంది. అలాగే కొద్దిసేపు బండి అయితే ఆడించాల్సి వస్తుంది. ఒక 5 నిమిషాలు బండి ఆడించిన తర్వాత వెంటనే అయితే మనం నట్టు తీసేసి పెట్రోల్ అయితే బయటికి తీసేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఆరిన తర్వాత అయితే మనం ఇంజిన్ ఆయిల్ పోసుకుంటే చాలా బెటర్గా అండి. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది మెకానికల్ అయితే చెప్పకపోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే మాత్రం నిజంగా బండి మాత్రం చాలా బాగుంటుంది. నేను 10 సంవత్సరాల నుంచి అయితే ఇలాగే సేమ్ పెట్రోల్ పోసి అయితే ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటాను ఫ్రెండ్స్. బండి అయితే నాకు ఎప్పుడు ప్రాబ్లం అయితే రాలేదు. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియని వాళ్ళకైతే మీకు ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగం కలుగుతుంది. అలాగే నేను ఒక మంచి ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్. ఎవరైనా మంచి వెహికల్ ఉంటే సజెస్ట్ చేయండి. అలాగే వెహికల్ ఎలక్ట్రికల్ది తీసుకోవచ్చా లేదు కూడా అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.